Good morning, everyone. This is Janardhan Patipaka, the Faculty for Chemistry. సో ఈరోజు మనము ఇటీవల తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ రిలీజ్ చేసినటువంటి అసిస్టెంట్ సైంటిస్ట్ టు గ్రేడ్ 2 ఈ పోస్ట్లో సందర్భంగా మనకు పేపర్ 2లో కెమిస్ట్రీకి 150 మార్క్స్ ఉందండి. సో ఈ 150 మార్క్స్ కోసము మనం ఒక న్యూ కోర్స్ లాంచ్ చేయడం జరిగింది. సో ఇందులో బేసిక్స్తో పాటు మనం కంప్లీట్గా టోటల్ సిలబస్ విత్ ఇన్ ద టైం పీరియడ్ ఆఫ్ 1 మంత్లో మనం కంప్లీట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ కోర్స్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే మొదట టోటల్ సిలబస్కు సంబంధించిన అన్ని టాపిక్స్కి రికార్డింగ్స్ ఇవ్వడంతో పాటు దానికి సంబంధించిన సాఫ్ట్ కాపీ ఆఫ్ మెటీరియల్, అలాగే దానికి చాప్టర్ వైజ్ ఎంసీక్యూస్ కూడా మనం ప్రిపేర్ చేయడం జరిగింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రతి చాప్టర్స్కి ఒక గ్రాండ్ టెస్ట్ మరియు మాక్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ కోర్స్ కోసము మీరు జేపీ స్టడీ సర్కిల్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో దీనికి సంబంధించిన కోర్సుకు సంబంధించిన టోటల్ డీటెయిల్స్ అనేది మేము ఈ వీడియోలోని డిస్క్రిప్షన్లో మీరు చూడవచ్చు. ఓకే, సో టాపిక్లోకి వెళ్ళే ముందు అసలు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిలీజ్ చేసినటువంటి ఈ ఎగ్జామ్లో మనకు ఆర్గానిక్ కెమిస్ట్రీలో 150 మార్క్స్ ఉందండి. సో ఆ 150 మార్క్స్ సంబంధించి మనం ఒకసారి డీటెయిల్స్ చూసినట్టయితే ఒక నిమిషం. Yeah. Hi everyone. This is Janardhan Patipaka, the director of JP Study Circle and Faculty for General Awareness and Chemistry. సో ఇటీవల తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అసిస్టెంట్ సైంటిస్ట్ గ్రేడ్ 2 ఎగ్జామినేషన్లో పేపర్ 2కి సంబంధించి మనకు కెమిస్ట్రీలో 150 మార్క్స్ మనకు ఇచ్చారండి. సో దీంట్లో పేపర్ 1 అండ్ పేపర్ 2. పేపర్ 1 వచ్చేసి జనరల్ అవేర్నెస్, దాంట్లో 150 మార్క్స్. అండ్ పేపర్ 2 వచ్చేసి టోటల్లీ కెమిస్ట్రీ, అది కూడా 150 మార్క్స్ అండి. టోటల్ దిస్ ఎగ్జామినేషన్ ఇస్ ఫర్ 300 మార్క్స్. ఓకే, మనం ఈ కోర్స్ కెమిస్ట్రీకి సంబంధించిన టాపిక్స్ కంప్లీట్ చేసుకుంటాము. ఒకసారి కోర్స్ డీటెయిల్స్కి వెళ్ళే ముందు ఇది అసిస్టెంట్ సైంటిస్ట్ అనలిస్ట్ గ్రేడ్ 2 ఇన్ తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. సో దిస్ ఇస్ ఎగ్జామినేషన్ ఇస్ రిటర్న్ ఎగ్జామినేషన్ అండి. సో ఇట్ ఈస్ అన్ ఆబ్జెక్టివ్ టైప్. పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ విత్ 150 క్వశ్చన్స్ అండ్ ద డ్యూరేషన్ ఇస్ 150 మినిట్స్ అండ్ మ్యాక్సిమం మార్క్స్ ఇస్ 150. అలాగే పేపర్ 2 వచ్చేసి టోటల్లీ కెమిస్ట్రీ. ఆ కెమిస్ట్రీలో 150 నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ 150 అండ్ డ్యూరేషన్ ఇస్ 150 మినిట్స్ అండ్ మ్యాక్సిమం మార్క్స్ ఇస్ 150. సో టోటల్ ఈ ఎగ్జామినేషన్ వచ్చి మనకు 150 మార్క్స్ ఉంటుందండి. అంటే కెమిస్ట్రీకి సంబంధించి 150 మార్క్స్, జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్కి సంబంధించి 150, టోటల్లీ 300 మార్క్స్కి ఎగ్జామినేషన్ ఉంటుంది. సో మనకి కెమిస్ట్రీకి సంబంధించి మనకు మొదట టాపిక్ ఇచ్చారు ఆటామిక్ స్ట్రక్చర్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఆటామిక్ స్ట్రక్చర్ గురించి మనం డిస్కస్ చేస్తాం. మరి ఈ ఆటామిక్ స్ట్రక్చర్లో టాపిక్స్ మనం చూసినట్టయితే మనకు మొదటగా ఇచ్చిన టాపిక్ వచ్చేసి స్క్వాడ్రోంజర్ వేవ్ ఈక్వేషన్, సిగ్నిఫికెన్స్ ఆఫ్ సై అండ్ స్క్వేర్, క్వాంటమ్ నెంబర్స్ అండ్ దేర్ సిగ్నిఫికెన్స్ ఇచ్చాడు. రేడియల్ అండ్ యాంగులర్ ప్రాబబిలిటీ, షేప్స్ ఆఫ్ ఆర్బిటాల్, రిలేటివ్ ఎనర్జీ ఆఫ్ ఆర్బిటాల్స్ యాజ్ అ ఫంక్షన్ ఆఫ్ అటామిక్ నెంబర్, మరియు తర్వాత ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, ఆఫ్బా ప్రిన్సిపల్, హోన్స్ మల్టిప్లిసిటీ రూల్ అండ్ పాలిస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్. సో ఈ టాపిక్స్ మనకు మొదట ఆటమిక్ స్ట్రక్చర్లో ఇవ్వడం జరిగింది. దాని తర్వాత కెమికల్ బాండింగ్, పీరియాడిక్ టేబుల్ సంబంధించి కొన్ని టాపిక్స్ ఇచ్చారు.
కానీ డైరెక్ట్ మనము స్క్వాడ్రింజర్ వేవ్ ఈక్వేషన్ స్టార్ట్ చేసి సిగ్నిఫికెన్స్ ఆఫ్ సై అండ్ సై స్క్వైర్ గురించి మనం వెళ్ళామనుకోండి, ఫస్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఆటామిక్ స్ట్రక్చర్కి సంబంధించిన బేసిక్స్ మనము చూసుకోవాల్సిన ప్రత్యేకత ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆర్బిటాల్ కాన్సెప్ట్స్, మనకు ఆటమిక్ నెంబర్, ఆటమిక్ మాస్ నెంబర్, సో డిఫరెంట్ ఆర్బిటాల్స్, పై బాండ్, సిగ్మా బాండ్, సో ఇలాంటివి బేసిక్స్ మనం అర్థం చేసుకోవాలంటే యాక్చువల్గా ఆటమిక్ మోడల్ నుంచి మనం స్టార్ట్ చేయాల్సి వస్తుంది. సో మనం జనరల్గా ఫస్ట్ ఆటమిక్ స్ట్రక్చర్ యొక్క బేసిక్స్ చదువుకున్న తర్వాత దెన్ స్లోలీ ఫ్రమ్ ద నెక్స్ట్ క్లాస్ విల్ బి మూవింగ్ ఇన్ టు ద స్క్వాడ్రింజర్ వేవ్ ఈక్వేషన్ అండ్ రేడియల్ అండ్ యాంగులర్ ప్రాబబిలిటీ అనే టాపిక్స్కి మనం వెళ్ళడం జరుగుతుంది. సో ఒకసారి ఈ అటామిక్ స్ట్రక్చర్ సంబంధించిన మీరు ఎరియల్ క్లాసెస్ నైన్త్, 10th అండ్ ఇంటర్మీడియట్లో కూడా ఆటమిక్ స్ట్రక్చర్కి సంబంధించినటువంటి బేసిక్స్ మీరు ఒకసారి ఫస్ట్ క్లాస్లో రివైజ్ చేయడానికి చూద్దాం. ఓకేనా? మరి ఫస్ట్ అటామిక్ స్ట్రక్చర్కి సంబంధించిన టాపిక్స్ గురించి మనం చూసినట్టయితే, ఒక నిమిషం. యా. సో వాట్ ఇన్సైడ్ ద ఆటమ్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆటమిక్ స్ట్రక్చర్స్ గురించి తెలుసుకునే ముందు ఆల్ మ్యాటర్ ఇన్ ఇస్ మేడప్ ఆఫ్ ఆటమ్స్ అంటే ఏం చెప్తున్నారు ఇక్కడ? ఇక్కడ డాల్టన్ ప్రకారం ఏంటంటుందంటే సమస్త పదార్థం అణువులతో ఏర్పడింది అంటున్నాడు. సమస్త పదార్థం అణువులతో ఏర్పడింది అంటారు. సో ఈ ఆటమ్స్ గురించి, పరమాణువుల గురించి మొదటిసారిగా మనం చెప్పిన శాస్త్రవేత్త వచ్చేసి సైంటిస్ట్ డాల్టన్. సో ఈ ఆటమిక్ గురించి, ఆటమ్స్ గురించి మొదట డాల్టన్ మాట్లాడాడు కాబట్టి ఈ థియరీని మనం డాల్టన్ ఆటమిక్ థియరీ అంటున్నాం. సరే, ఆ డాల్టన్ ఆటమిక్ థియరీ యొక్క మనము ఇతను ఇచ్చినటువంటి అజంప్షన్స్ గురించి చూసినట్టయితే, ఫస్ట్ హీ టోల్డ్ ఆటమ్స్ ఆర్ ఇండివిజిబుల్ అంటే అణువులు విడగొట్టలేనివి అంటున్నాడు. సో ఆల్ ఆటమ్స్ ఆర్ ఇండివిజిబుల్ అంటే ఆటంలో సబాటమిక్ పార్టికల్స్ ఏమి ఉండవు, ఆటమ్స్ అనేటి ఇండివిజువల్ గా ఎగ్జిస్ట్ అవుతాయి, అణువులు విడగొట్టలేనటువంటిగా ఉంటాయి అని చెప్పాడు. ఆటమ్స్ ఆర్ ఇండివిజిబుల్ అంటే ఏంటండి? ఆటమ్ కెనాట్ బి డివైడెడ్ ఇంటూ స్మాలర్ పార్టికల్స్. స్మాలర్ పార్ట్స్ గా మనకు తెలుసండి. ఆటంలో ఏముంటుంది? ఆటంలో తర్వాత మధ్యలో న్యూక్లియస్ ఉంటుంది. ఆ న్యూక్లియస్ లోపల ప్రోటాన్స్ ఉంటాయి, న్యూట్రాన్స్ ఉంటాయి, చుట్టూ ఎలక్ట్రాన్ తిరుగుతూ ఉంటుంది. ఇది మనకు తెలిసినటువంటి సిద్ధాంతం. తర్వాత బట్ ఈ ఆటమిక్ మోడల్లో మొదట డాల్టన్ మాట్లాడినప్పుడు ఏమని చెప్పాడు? ఆటమ్స్ ఆర్ ఇండివిజిబుల్ అండ్ ఆటమ్స్ కెనాట్ బి డివైడెడ్ ఇంటూ స్మాలర్ పార్టికల్స్. అణువులు చిన్న చిన్న భాగాలుగా మనం విభజించలేము అని చెప్పాడు. మరియు ఆటమ్స్ ఆఫ్ ద సేమ్ ఎలిమెంట్స్ ఆర్ ఐడెంటికల్. ఒకే మూలకంలో అణువులు ఒకే విధంగా ఉంటాయి అన్నారు. సో ఒక ఆటంలో మనం తీసుకున్నట్టు ఒక ఎలిమెంట్ లో తీసుకున్నట్టయితే, సపోజ్ ఏదైనా ఒక ఎలిమెంట్ తీసుకున్నారనుకోండి, ఆ ఎలిమెంట్ లో అణువులు వచ్చేసి అన్ని సేమ్ గా ఉంటాయి. సపోజ్ యూ టేక్ దిస్ యాజ్ ఎలిమెంట్ 1. నేను ఇప్పుడు ఒక ఎలిమెంట్ ఏదన్నా తీసుకున్నాను అనుకోండి, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఒక ఎలిమెంట్. సో ఈ ఎలిమెంట్ లో రకరకాలుగా ఆటమ్స్ ఉంటాయి అనుకోండి, 1 2 3 ఇట్లా ఆటమ్స్ ఏమన్నా ఉన్నాయి అనుకోండి. ఆల్ ఆటమ్స్ ఇన్ ద ఎలిమెంట్స్ ఆర్ ఐడెంటికల్ అని చెప్పాడు. అంటే ఒకే మూలకంలో అణువులు ఒకే విధంగా ఉంటాయి. అండ్ ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఆర్ డిఫరెంట్. ఇది ఒక ఎలిమెంట్ అనుకోండి, నేను ఇంకో ఎలిమెంట్ డ్రా చేస్తున్నాను, ఇది ఒక ఇంకో ఎలిమెంట్. సో ఈ ఎలిమెంట్ లో అంటే, ఈ ఎలిమెంట్ అంటే మూలకం. ఈ మూలకంలో కూడా మనకు కొన్ని అణువులు ఉంటాయి కదండి. ఈ మూలకంలో కూడా మనకు ఇలా అణువులు ఉంటాయి. సో ఒక మూలకంలోని అణువులు ఒకే విధంగా ఉంటాయి, వేరు మూలకంలోని అణువులు వేరుగా ఉంటాయి. ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఆర్ డిఫరెంట్ అని అంటున్నాడు. ఓకే. అండ్ ఇంకా దాని డాల్టన్ చెప్పినటువంటి సిద్ధాంతం, ఆటమ్స్ ఆర్ టూ స్మాల్ టు సీన్ విత్ ద నేకెడ్ ఐ. అంటే మనం సాధారణమైన నేకెడ్ ఐ తోటి, మన సాధారణమైన కళ్ళతోటి మనం చూడలేము. దే రిక్వైర్ దన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ టు లుక్ ఎట్ దిస్ ఆటమ్. అంటే ఈ ఆటమ్స్ మనం చూడాలంటే మనకు ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ తోనే చూడగలుగుతాం, కానీ మరి నార్మల్ నేకెడ్ ఐతో మనం చూడలేము అని చెప్తున్నాడు. ఓకే. అంటే ఈ అణువులు కంటికి కనిపించవు. ఈ అణువులను చూడాలంటే మనకు ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ అనేటువంటివి మనం అవసరం పడుతుందని డాల్టన్ చెప్పడం జరిగింది. అకార్డింగ్ టు ద డాల్టన్, ఆటమ్స్ ఆర్ ఇండివిజిబుల్ అండ్ ఆటమ్స్ అనేది స్మాలర్ పార్టికల్స్ గా మనం విభజించలేము. అండ్ ఆటమ్స్ ఆఫ్ సేమ్ ఎలిమెంట్స్ ఆర్ ఐడెంటికల్ అంటే ఒకే ఎలిమెంట్ లో ఆటమ్స్ సేమ్ గా ఉంటాయి. అండ్ ఆటమ్స్ ఆర్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఆర్ డిఫరెంట్ అండ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ లో ఉన్న ఆటమ్స్ వెరీ డిఫరెంట్ గా ఉంటాయి అని ఈ డాల్టన్ చెప్పడం జరిగింది.
మరి ఇంకితను ఏమి చెప్పాడు, ఆటమ్స్ ఆర్ టూ స్మాల్ టు బి సీన్ విత్ అవర్ నేకెడ్ ఐ అని చెప్పాడు. నెక్స్ట్ వెన్ యూ లుక్ అట్ దిస్ బాటమ్ బట్ తర్వాత మనము డాల్టన్ ఒక ఆటమిక్ థియరీని క్వశ్చన్ చేస్తూ తర్వాత కొంతమంది సైంటిస్ట్ రావడం జరిగింది. సో అటువంటి ముఖ్యమైన సైంటిస్ట్ ఎవరంటే మైకల్ ఫారడే. మనం మైకల్ ఫారడే గురించి మాట్లాడితే, ఈ మైకల్ ఫారడే అనేది మైకల్ ఫారడే ఏం చేశాడు, ఈ హ్యాస్ కండక్టెడ్ వన్ ఎక్స్పెరిమెంట్ కాల్డ్ యాజ్ ఎలక్ట్రోలైసిస్ ఎక్స్పెరిమెంట్. మైకెల్ ఫారడే హ్యాస్ కండక్టెడ్ దీన్నే అంటాం మనము మైకెల్ ఫారడే ఎలక్ట్రాలసిస్ ఎక్స్పెరిమెంట్ అని. ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా అతను ఏం కనుక్కున్నాడంటే, ఆటమ్స్ కెన్ గెయిన్ ఆర్ లూజ్ ద ఛార్జ్. అంటే ఆటమ్స్ కెన్ గెయిన్ ద ఛార్జ్ అండ్ ఆటమ్స్ కెన్ లూజ్ ద ఛార్జ్ అండ్ ఆటమ్ కెన్ బిహేవ్ యాజ్ సమ్ చార్జ్డ్ పార్టికల్స్ అని మైకెల్ ఫారడే చెప్పడం జరిగింది. సో మరి దాని తర్వాత క్వశ్చన్స్ ఏమొచ్చాయంటే, హౌ కెన్ ద న్యూట్రల్ ఆటమ్ బికమ్ చార్జ్డ్ అని. మనం ఇంతకుముందు ఏం చెప్పాం, డాల్టన్ ప్రకారం ఏంటండి, ఇఫ్ ఆటమ్స్, డాల్టన్ ఏం చెప్పాడు, ఇఫ్ ద ఆటమ్స్ ఆర్ ఇండివిజిబుల్ దే షుడ్ నాట్ కంటైన్ ద స్మాల్ చార్జ్డ్ పార్టికల్స్. అంటే ఆటమ్స్ అనేది మనం డివైడ్ చేయలేమంటే అది ఒక చార్జ్డ్ పార్టికల్స్ గా మనం ఇటు బిహేవ్ చేయకూడదు. బట్ ఎక్స్పెరిమెంట్స్ ఆఫ్ ఫారడే ఏం చెప్పింది, ఫారడే అతను చెప్పినటువంటి ఎక్స్పెరిమెంట్ షో దట్ ఆటమ్ కెన్ బిహేవ్ యాజ్ అ చార్జ్డ్ పార్టికల్స్. ఆటం ఒక చార్జ్డ్ పార్టికల్స్ గా మనం బిహేవ్ చేస్తుంది కాబట్టి తర్వాత వాళ్ళకి ఏమని వచ్చిన సైంటిస్ట్ థాట్ దట్ ద ఆటమ్స్ మస్ట్ కంటైన్ సమ్ స్మాలర్ పార్టికల్స్. అంటే పరమాణులో కూడా కొన్ని స్మాలర్ పార్టికల్స్ ఉంటాయని అని వీళ్ళు అజమ్ చేయడం జరిగింది. సమ్ పార్టికల్స్ మే బి పాజిటివ్, కొన్ని పార్టికల్స్ తో పాజిటివ్ చార్జ్ తో ఉంటాయి. సమ్ పార్టికల్స్ మే బి నెగటివ్, కొన్ని పార్టికల్స్ నెగటివ్ చార్జ్ తో ఉండడం జరుగుతుంది. అండ్ ఈక్వల్ పాజిటివ్ అండ్ నెగటివ్ చార్జెస్ కెన్ మేక్ ద ఆటమ్ న్యూట్రల్. అంటే ఒక పరమాణువులో పాజిటివ్ చార్జెస్ మరియు నెగటివ్ చార్జెస్ ఈక్వల్ గా ఉండడం వల్ల ఆ ఆటం అనే ఆ పరమాణం అనేది స్థిరత్వంగా ఉంటుంది అని డాల్టన్ తర్వాత వచ్చిన ఈ ఫారడే ఇతను అజమ్ చేయడం జరిగింది. కానీ ఆటమ్స్ అనేది డాల్టన్ ఏమి చెప్పాడు, ఆటమ్స్ ఆర్ ఇండివిజిబుల్. కానీ ఫారడే ఎలక్ట్రాలసిస్ ఎక్స్పెరిమెంట్స్ ఏమని చెప్పారు, దే కంటైన్స్ ఫ్రమ్ చార్జ్డ్ పార్టికల్స్ అంటుంది. ఆటమ్ కెన్ బిహేవ్ యాజ్ అ చార్జ్డ్ పార్టికల్స్, ఒక చార్జ్డ్ పార్టికల్ గా పరమాణు బిహేవ్ చేస్తుందని చెప్పాడు. అందులో పరమాణులో కొన్ని చార్జ్ సమ్ పార్టికల్స్ పాజిటివ్ చార్జ్ పార్టికల్స్ ఉంటాయి. తర్వాత దీన్ని పాజిటివ్ చార్జ్ పార్టికల్స్ ని ప్రోటాన్ అని చెప్పడం జరిగింది. సమ్ పార్టికల్స్ మస్ట్ బి నెగటివ్లీ చార్జ్ పార్టికల్స్, ఈ నెగటివ్ చార్జ్ పార్టికల్స్ నే తరువాత ఎలక్ట్రాన్స్ అని చెప్పడం జరిగింది. సో ఈ పాజిటివ్ ఎలక్ట్రాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ అండ్ పాజిటివ్ అండ్ నెగటివ్ చార్జెస్ ఈక్వల్ గా ఉండటం వల్ల ఆటమ్స్ ఆర్ న్యూట్రల్ అని చెప్పడం జరిగింది. ఓకే. సో దాని తర్వాత వచ్చిన తర్వాత, ఇంతకుముందు ఆటమ్స్ ఆర్ ఇండివిజువల్ అనే కాన్సెప్ట్ లేదు కాబట్టి నౌ ద కాన్సెప్ట్ ఆఫ్ సబ్ ఆటమిక్ పార్టికల్స్ అనేటి మనకు వెలుగులోకి రావడం జరిగింది. అణువులో చిన్న కణాలను ఉప అణు కణాలు అంటారు. ఉప అణు కణాలు అనగా సబ్ ఆటమిక్ పార్టికల్స్ అంటారు. ద పార్టికల్ ప్రజెంట్స్ ఇన్సైడ్ ద ఆటమ్ ఆర్ కాల్డ్ యాజ్ సబ్ ఆటమిక్ పార్టికల్స్. అణువులో ఉన్న చిన్న కణాలను ఉప అణు కణాలు అని అంటారు. సో ఆటంలో మనం చూసుకున్నట్టయితే ఆటమ్ కంటైన్స్ 3 మెయిన్ సబ్ ఆటమిక్ పార్టికల్స్ ఉండడం జరుగుతుంది. సో వాట్ ఆర్ ద త్రీ ఆటంలో వాట్ ఆర్ ద సబ్ ఆటమిక్ పార్టికల్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ అన్ ఆటమ్? ఫస్ట్ వన్ వి కాల్ ఇట్ యాజ్ ఎలక్ట్రాన్. ద సింబల్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈస్ ఈ విత్ నెగటివ్ చార్జ్ అండ్ ద చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ మనం చెప్తున్నాం -1. వెన్ యూ లుక్ అట్ ద మాస్, దీని యొక్క మనం మాస్ చూసినట్టయితే దాని మాస్ చాలా నెగ్లిజిబుల్ గా ఉంటుంది, వెరీ స్మాల్ మాస్ విచ్ ఇస్ వెరీ నెగ్లిజిబుల్. And another particle called as proton, the subatomic particle is very important, proton. The symbol of the proton we consider it as P plus. సో చార్జ్ వచ్చేసి +1 ఉంటుంది. సో ద ప్రోటాన్ యొక్క మాస్ అనేది ఎలక్ట్రాన్ కంటే చాలా ఎక్కువగా ఉంటుంది, 1836 టైమ్స్ then electron. It is 1836. The mass of proton is 1836 times that of the electron. దాని తర్వాత ఈ ఆటంలో కొన్ని పాజిటివ్ చార్జెస్ మరియు నెగటివ్ చార్జెస్ కాక కొన్ని న్యూట్రల్ చార్జ్డ్ ఆటమ్స్ కూడా సబాటమిక్ పార్టికల్స్ ఉంటాయి. ఆ న్యూట్రల్లీ చార్జ్డ్ సబాటమిక్ పార్టికల్స్ నే మనం న్యూట్రాన్ అని చెప్పడం జరిగింది. ఆ న్యూట్రాన్ యొక్క చార్జ్ వచ్చేసి మనం ఇక్కడ 0గా వాళ్ళు పేర్కొనడం జరుగుతుంది.
So the mass of the proton and mass of the neutrons nearly equal. సో న్యూట్రాన్ యొక్క మాస్ అనేది ఈక్వల్ టు ప్రోటాన్ గా ఉంటుంది. ఈ ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్ లో అతి నెగ్లిజిబుల్ మాస్ ఉండేది ఎలక్ట్రాన్ అంటాము. ఇట్ హ్యాస్ అ వెరీ స్మాల్ మాస్, ఆర్ యూ కెన్ కాస్ ఇట్ we can consider it as a negligible mass. And the mass of the proton is 1830, the mass of the proton is 1836 times more than that of the electron అని చెప్పడం జరిగింది. ఓకే, డాల్టన్ చెప్పిన సిద్ధాంతం ఆటమ్స్ ఆర్ ఇండివిజిబుల్ అనేది కరెక్ట్ కాదండి. ఆటంలో కూడా సబాటమిక్ పార్టికల్స్ ఉంటాయి. ఆ సబాటమిక్ పార్టికల్స్ ని ఎలక్ట్రాన్, ప్రోటాన్ అండ్ న్యూట్రాన్ అంటారు. ఎలక్ట్రాన్ ఛార్జ్ వచ్చేసి నెగటివ్, ప్రోటాన్ ఛార్జ్ వచ్చి పాజిటివ్ అండ్ న్యూట్రాన్ ఛార్జ్ వచ్చేసి న్యూట్రల్, జీరో అని చెప్పడం జరిగింది. దీని తర్వాత డిస్కవరీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ గురించి చదువుతాం. ఓకే, హూ వాజ్ ద డిస్కవరీ ఆఫ్ ద ఎలక్ట్రాన్? ద ఎలక్ట్రాన్ ని కనుగొన్నవాడు జేజే థామ్సన్ అని చెప్పొచ్చు. డిస్కవరీ ఆఫ్ ఎలక్ట్రాన్, ద ఎలక్ట్రాన్ వాజ్ డిస్కవర్డ్ బై జేజే థామ్సన్. అండ్ దీన్ని కనుగొనడానికి ఇతను ఉపయోగించాడు, ద సైంటిస్ట్ స్టడీడ్ ద గ్యాసెస్ అట్ వెరీ లో ప్రెషర్ and using that experiment which was conducted by J.J. Thomson is called discharge tubes and vacuum tubes. So by studying the gases at very low pressure using the discharge tubes and vacuum tubes, and J.J. Thomson has discovered the electrons. అంటే గ్యాసెస్ ని వెరీ అట్ లో ప్రెషర్ లో యూజింగ్ డిశ్చార్జ్ ట్యూబ్స్ అండ్ వాక్యూమ్ ట్యూబ్స్ ని ఉపయోగించుకొని చదివి, అండ్ ఈ హ్యాస్ డిస్కవర్డ్ ది ఎలక్ట్రాన్స్. సో జేజే థామ్సన్ ఏమని చెప్పాడండి? జేజే థామ్సన్ డిస్కవర్డ్ ది ఎలక్ట్రాన్స్ ఆర్ నెగటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్. ఎలక్ట్రాన్స్ ఆర్ నెగటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ అని చెప్పాడు. దీస్ పార్టికల్స్ ఓన్లీ, దీస్ నెగటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ ఆర్ లాటర్, దే ఆర్ కాల్డ్ యాజ్ ఎలక్ట్రాన్స్. So J.J. Thomson first discovered the negative charge particles by studying the gases at the low pressure using the discharge tubes and vacuum tubes, and those negatively charged particles he coded them as electrons. అండ్ థామ్సన్ ఫస్ట్ ఏమనుకున్నాడంటే, ఇనిషియల్లీ థాట్ ద ఎలక్ట్రాన్స్ మే బి డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ ఎలిమెంట్స్. అంటే వేరు వేరు మూలకాల్లో ఎలక్ట్రాన్స్ వేరు వేరుగా ఉంటాయి అని అనుకున్నాడు. అంటే యూ హ్యావ్ ఎలిమెంట్ 1 అండ్ ఎలిమెంట్ 2 ఉన్నాయి అనుకోండి. ఎలిమెంట్ 1 లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఒక విధంగా, ఎలిమెంట్ 2 లోని ఎలక్ట్రాన్స్ ఒక విధంగా ఉంటాయి అనుకున్నాడు. వేరు వేరు మూలకాల్లో ఎలక్ట్రాన్స్ వేరు వేరుగా ఉంటాయి అనుకున్నాడు. కానీ ఇతడు ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత ఏం కనుక్కున్నాడంటే, ఆల్ దట్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ఆల్ మెటీరియల్స్ ఆర్ ఐడెంటికల్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మెటీరియల్ ఏదైనా కానివ్వండి, పదార్థం ఏదైనా కానివ్వండి, అన్ని పదార్థాల్లో ఎలక్ట్రాన్స్ ఒకే రకంగా ఉంటాయి అని జేజే థామ్సన్ చెప్పడం జరిగింది. ఫైనల్లీ he concluded that electrons are present in the atoms of all elements. అన్ని ప్రపంచంలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ లో, అన్ని ఆటమ్స్ లో ఎలక్ట్రాన్ అనేది కామన్ గా ఉంటుంది. దిస్ ఎలక్ట్రాన్ ఈస్ ద నెగటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ అని చెప్పాడు. ద సైంటిస్ట్ హూ డిస్కవర్డ్ ద ఎలక్ట్రాన్ అంటే ద ఆన్సర్ వచ్చేసి జేజే థామ్సన్ ఇస్ ద మ్యాన్ హూ డిస్కవర్డ్ ద ఎలక్ట్రాన్ అని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ డిస్కవరీ ఆఫ్ ద ప్రోటాన్. డిస్కవరీ ఆఫ్ ద ప్రోటాన్. సో ఆటమ్ అనేది ఎలక్ట్రికల్ గా న్యూట్రల్. సో మనం చెప్తాము ఆటమ్స్ ఆర్ ఎలక్ట్రికల్లీ న్యూట్రల్ అని అంటాం. ఎందుకంటే ఈక్వల్ పాజిటివ్ చార్జెస్, ఈక్వల్ నెగటివ్ చార్జెస్ ఉంటాయి కాబట్టి ఆటమ్ అనేది ఎలక్ట్రికల్లీ న్యూట్రల్ అని మనం చెప్పడం జరుగుతుంది. సో ఇఫ్ ద ఎలక్ట్రాన్స్ ఆర్ నెగటివ్, ఎలక్ట్రాన్స్ యొక్క ఛార్జ్ మనం ఈ మైనస్ వన్ అని చెప్పాం కదండి. ఇఫ్ ద ఎలక్ట్రాన్స్ ఆర్ నెగటివ్, దేర్ మస్ట్ బి సమ్ పాజిటివ్ పార్టికల్స్ టు బ్యాలెన్స్ దెమ్. అంటే ఎలక్ట్రాన్స్ నెగటివ్ గా ఉంటాయి కదా, దాన్ని ఆటమ్ న్యూట్రల్ గా ఉండాలంటే దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఈక్వల్ గా కొన్ని పాజిటివ్ ఛార్జ్ పార్టికల్స్ ఉండాలని రూథర్ఫర్డ్ అజమ్ చేయడం జరిగింది. ఈ పాజిటివ్ ఛార్జ్ ఆటమ్స్ లో ఉన్న పాజిటివ్ ఛార్జ్డ్ పార్టికల్స్ నే తర్వాత మనము ప్రోటాన్స్ అని చెప్పడం జరిగింది. సో ద డిస్కవరీ ఆఫ్ ద ప్రోటాన్ వాస్ who discovered the proton అంటే రూథర్ఫర్డ్ వాజ్ అ సైంటిస్ట్ who discovered the proton in the year of 1920. ఓకే, సో ప్రోటాన్స్ గురించి మనం చదువుకో. ప్రోటాన్ హ్యాస్ 1 యూనిట్ పాజిటివ్ ఛార్జ్. ఎలక్ట్రాన్ కి అయితే ఏ విధంగా 1 యూనిట్ నెగటివ్ ఛార్జ్ ఉంటుందో, ప్రోటాన్ కి 1 యూనిట్ పాజిటివ్ ఛార్జ్ ఉండడం జరుగుతుంది. ఆల్రెడీ మనం చదివాం, ప్రోటాన్ యొక్క మాస్ ఎలక్ట్రాన్ కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ద మాస్ ఆఫ్ ద ప్రోటాన్ ఈజ్ 1836 టైమ్స్ దట్ ఆఫ్ ది ఎలక్ట్రాన్. అంటే మాస్ లో ఎలక్ట్రాన్ కంటే ప్రోటాన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎంత అంటే 1836 టైమ్స్. ద మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఈజ్ నెగ్లిజిబుల్.
J.J. Thomson is a scientist who discovered the electron, and Rutherford is a scientist who discovered the proton. నెక్స్ట్ నెక్స్ట్ సబాటమిక్ పార్టికల్ నుంచి మనము ఇంకో సబాటమిక్ పార్టికల్ ఏంటంటే న్యూట్రాన్. Neutron is the next subatomic particles. Who is the scientist who discovered this neutron is James Chadwick. So the neutron was discovered very later in the year of 1932. In 1932, the scientist called as James Chadwick is a scientist who discovered the neutron. Neutron kuda ela untundandi, neutron has no charge. And the mass of the neutron is nearly equal to that of the proton. ప్రోటాన్ మరియు న్యూట్రాన్ యొక్క మాస్ చాలా దగ్గరగా ఉంటాయండి. ద మాస్ ఆఫ్ ద న్యూట్రాన్ ఈస్ నియర్లీ ఈక్వల్ టు దట్ ఆఫ్ ద ప్రోటాన్, అండ్ ద ప్రోటాన్ ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై ద సింబల్ కాల్డ్ యాజ్ N0. ఇక్కడ జీరో ఎందుకంటే ఈ ప్రోటాన్స్ కి ఛార్జ్ ఏమి ఉండదు, అందుకే ద ప్రోటాన్ దిస్ న్యూట్రాన్ ఈస్ డిసిగ్నేటెడ్ యాజ్ N0. రీజన్ బీయింగ్ ద న్యూట్రాన్ హ్యాస్ నో ఛార్జ్ and the mass nearly equal to that of the proton. And who is the scientist who discovered the neutron? ఈ న్యూట్రాన్ కనుక్కున్న శాస్త్రవేత్త మనం చెప్పొచ్చు జేమ్స్ చాడ్విక్. ఇప్పుడు మనము ఆటంలో ఉన్న ఆటమ్స్ అనేది ఇండివిజువల్ పార్టికల్ అని డాల్టన్ అన్నాడు. లేదు, దాంట్లో సబాటమిక్ పార్టికల్స్ ఉంటాయి అని చెప్పాము. ఆ సబాటమిక్ పార్టికల్స్ లే ఎలక్ట్రాన్, ప్రోటాన్ అండ్ న్యూట్రాన్. ఎలక్ట్రాన్ కనుక్కుంది J.J. థామ్సన్, అండ్ ప్రోటాన్ కనుక్కుంది రూథర్ఫోర్డ్, అండ్ న్యూట్రాన్ కనుక్కుంది జేమ్స్ చాడ్విక్. సరే, ఇప్పుడు మనకి ఏం క్లియర్ అయిందండి? ఆటంలో కూడా మనకు సబాటమిక్ పార్టికల్స్ ఉంటాయని అనుకున్నాం. అంటే కణాల్లో కూడా అణు కణాలు ఉంటాయని మనం అనుకున్నాం. సో ఈ ఉపకణాలు ఒక ఆటంలో ఏ విధంగా అమర్చి ఉన్నాయని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొన్ని ఆటమిక్ మోడల్స్, కొన్ని పరమాణు సిద్ధాంతాలు రావడం జరిగింది. వాటిని అటామిక్ మోడల్స్ అని అంటాం. సో ప్రోటాన్, డిస్కవర్, న్యూట్రాన్స్ చేశాం కదా. ఆటమ్స్ అనేటి నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈక్వల్ గా ఉంటాయి. మరి శాస్త్రవేత్తలు కణాల అమరికను గురించి తెలుసుకోవాలనుకున్నారు. సైంటిస్ట్ వాంటెడ్ టు నో ద అరేంజ్మెంట్ ఆఫ్ ద పార్టికల్స్. దాని వలన డిఫరెంట్ ఆటమిక్ మోడల్స్ వేర్ ప్రపోజ్డ్. అందుచేత వివిధ నమూనాలు రూపొందించడం జరిగింది. సో ఈ ఆటమిక్ మోడల్స్ లో ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే మనం వై ది ఆటమ్ ఈస్ న్యూట్రల్ మనం అనుకున్నాము. వై ఆటమ్ ఈస్ న్యూట్రల్ ఆల్రెడీ చదివాము. ఆటమ్ కంటైన్స్ సమ్ పాజిటివ్ చార్జ్ పార్టికల్స్, కొన్ని పాజిటివ్ చార్జ్ పార్టికల్స్ ఉంటాయి. ఆటమ్ కంటైన్స్ సమ్ నెగటివ్ చార్జ్ పార్టికల్స్ ఉంటాయి. సో ద పాజిటివ్ చార్జ్ పార్టికల్స్ మనం ప్రోటాన్స్ అన్నాము, నెగటివ్ చార్జ్ పార్టికల్స్ ఎలక్ట్రాన్స్ అన్నాము. ద నెంబర్ ఆఫ్ ద ప్రోటాన్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ది ఎలక్ట్రాన్స్. దేర్ఫోర్ ద పాజిటివ్ చార్జ్ ఈజ్ ఈక్వల్ టు నెగటివ్ చార్జ్. దెన్ ద టోటల్ చార్జ్ విల్ బికమ్ జీరో. హెన్స్ ద ఆటమ్స్ ఆర్ ఎలక్ట్రికల్లీ న్యూట్రల్ అని చెప్తా. ఓకే, దిస్ ఇస్ వెరీ క్లియర్. మరి అణువులు ఎందుకు స్టేబుల్ గా ఉన్నాయో మనం తెలుసుకున్నాం. సో వాట్ ఈస్ ద నీడ్ ఫర్ అటామిక్ మోడల్ కూడా చెప్పాం. సో ఆటంలో సబాటమిక్ పార్టికల్స్ ఉన్నాయి. మరి ఈ సబాటమిక్ పార్టికల్స్ ఏ విధంగా ఆటంలో అమర్చి ఉన్నాయని తెలుసుకోవడానికి ఈ ఆటమిక్ మోడల్స్ అనే కాన్సెప్ట్ ముందుకు రావడం జరిగింది. ఈ ఆటమిక్ కాన్సెప్ట్ మోడల్లో ద ఫస్ట్ సైంటిస్ట్ హూ ప్రపోజ్ సమ్ ఆటమిక్ మోడల్ ఇస్ థామ్సన్, J.J. థామ్సన్. ఈ J.J. థామ్సన్ యొక్క ఆటమిక్ మోడల్ నే మనము ప్లమ్ పడ్డింగ్ మోడల్ అంటాం. దీన్నే మనం ఇంకో సింపుల్ గా చెప్పాలంటే వాటర్ మిలన్ మోడల్ అని కూడా అంటాము. సో మరి J.J. థామ్సన్ ఏ విధంగా థామ్సన్ ఆటమిక్ మోడల్ ని వాటర్ మిలన్. సో ఫస్ట్ ఏం చెప్పాడంటే ద ఆటమ్ అనేది ఒక స్పియర్ లాగా ఉంటుంది అని చెప్పాడు. ద ఆటమ్ ఇస్ అ స్పియర్ ఆఫ్ యూనిఫామ్ పాజిటివ్ చార్జ్. సో ఆటమ్ అనేది ఒక స్పియర్, సర్క్యులర్ గా ఉంటుంది. దానిలో మొత్తం ఆటంలో పాజిటివ్ చార్జ్ అనేది ఉంటుంది అని చెప్పాడు. ఆటమ్ ఇస్ స్పియర్ ఆఫ్ యూనిఫామ్ పాజిటివ్ చార్జెస్. మరి ఈ పాజిటివ్ చార్జెస్ ఉన్నప్పుడు రెడ్ కలర్ అది ఉందండి, టోటల్ పాజిటివ్ చార్జ్ అనుకున్నట్టయితే ద ఎలక్ట్రాన్స్ ఆర్ ఎంబీడెడ్ ఇన్ దిస్ పాజిటివ్ స్పియర్. అంటే ఇటువంటి మొత్తం పాజిటివ్ స్పియర్ లో అక్కడక్కడ మనకు ఎలక్ట్రాన్స్ ఉండడం జరుగుతుంది. లైక్ సీడ్స్, వాటర్ మిలన్ లో ఏవైతే సీడ్స్ అక్కడక్కడ ఉంటాయో, రెడ్ కలర్ మ్యాటర్ లో ఎక్కడెక్కడైతే సీడ్స్, బ్లాక్ కలర్ సీడ్స్ ఉంటాయో ఆ ఎలక్ట్రాన్స్ కూడా ఆ విధంగా అణువులో ఉంటుంది అని చెప్పాడింది ఆటమ్స్. ద ఎలక్ట్రాన్స్ ఆర్ ఎంబెడెడ్ ఇన్సైడ్ ద పాజిటివ్ స్పియర్. సో పాజిటివ్ చార్జ్ అనేది ఇట్ ఈస్ స్ప్రెడ్ త్రూ అవుట్ ది ఆటమ్. అంటే పాజిటివ్ చార్జ్ అనేది ఎంటైర్ ఆటంలో, ఇప్పుడు మనం ఇది ఆటమ్ గా తీసుకున్నట్టయితే ఆ పాజిటివ్ చార్జ్ అనేది ఎంటైర్ ఆటంలో ఉంటుంది అని చెప్పాడు. ఆ ఎలక్ట్రాన్స్ ఆర్ లైక్ ద సీడ్స్ ఆఫ్ వాటర్ మిలన్. వాటర్ మిలన్ లో ఏదైతే సీడ్స్ ఉంటాయో ఆ సీడ్స్ లాగానే ఎలక్ట్రాన్స్ అక్కడక్కడ ఉంటాయి అని చెప్పడం జరిగింది.
ఎప్పుడైతే ఇదే టోటల్ పాజిటివ్ చార్జెస్ అండ్ నెగటివ్ చార్జెస్ విల్ బ్యాలెన్స్ ఈచ్ అదర్. అదే పాజిటివ్ చార్జ్ తో పాటు అక్కడక్కడ పాజిటివ్ చార్జ్ తో పాటు అక్కడక్కడ ఎలక్ట్రాన్ నెగటివ్ చార్జెస్ ఉంటాయి కాబట్టి, సో పాజిటివ్ చార్జెస్ నెగటివ్ చార్జెస్ ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి కాబట్టి దే ఆటమ్స్ ఆర్ ఎలక్ట్రికల్లీ న్యూట్రల్ అని చెప్పాడు జేజే థామ్సన్. అండ్ మాస్ గురించి మాట్లాడినప్పుడు మాస్ ఈజ్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ త్రూ అవుట్ ద ఆటమ్. అంటే మాస్ అనేది త్రూ అవుట్ ద ఆటమ్ గా ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అని జేజే థామ్సన్ చెప్పడం జరిగింది. జేజే థామ్సన్ ని అందుకే దీన్ని వాటర్ మిలన్ మోడల్ అంటాం. సింపుల్ గా టోటల్ పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, అక్కడక్కడ మనకు నెగిటివ్ ఛార్జెస్ ఉంటాయి. ఆ పాజిటివ్ ఛార్జెస్ ని ప్రోటాన్స్ అని, ఈ నెగిటివ్ ఛార్జెస్ ని ఎలక్ట్రాన్స్ అన్నాడు. సో టోటల్ పాజిటివ్ అండ్ నెగిటివ్ చార్జెస్ విల్ బ్యాలెన్స్ ఈచ్ అదర్, దట్స్ వై ది హోల్ ఆటమ్ ఈస్ ఎలక్ట్రికల్లీ న్యూట్రల్ అని జేజే థామ్సన్ అని చెప్పాడు. సో ఇది వాటర్ మిలన్ లాగా ఏ విధంగా సీడ్స్ ఉంటాయో, ఎలక్ట్రాన్స్ అక్కడక్కడ ఏ విధంగా అమర్చి ఉంటాయో, అందుకే దీన్ని ఇట్ ఈస్ జేజే థామ్సన్ మోడల్ ని మనం వాటర్ మిలన్ మోడల్ అంటాము. కానీ దీన్ని వాటర్ మెడల్ ని జేజే థామ్సన్ యొక్క థామ్సన్ అటామిక్ మెడల్ తర్వాత రూథర్ఫర్డ్ అనేది గోల్డ్ ఫాయిల్ ఎక్స్పెరిమెంట్ అని కండక్ట్ చేయడం జరిగింది. ఈ రూథర్ఫర్డ్ యొక్క గోల్డ్ ఫాయిల్ ఎక్స్పెరిమెంట్ ద్వారా జేజే థామ్సన్ చెప్పినటువంటి కొన్ని విషయాలను తప్పు అని ప్రూవ్ చేయడం జరిగింది. సో రూథర్ఫర్డ్ యొక్క ఆటమిక్ మోడల్ జేజే థామ్సన్ అంటే థామ్సన్ ఆటమిక్ మోడల్ కంటే కొంచెం అడ్వాన్స్ గా ఉంటుంది. ఓకే. జేజే థామ్సన్ ఆటమిక్ మోడల్ వాటర్ మిలన్ మోడల్ లేదా ప్లమ్ పండింగ్ మోడల్ అని అనడం జరుగుతుంది. సో మరి రూథర్ఫర్డ్ ఆటమిక్ మోడల్ గురించి మనం చెప్తే, దీన్ని మనం ఆల్ఫా పార్టికల్ స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ ఆర్ రూథర్ఫర్డ్ గోల్డ్ ఫాయిల్ ఎక్స్పెరిమెంట్ అని కూడా అంటారు. ఎందుకంటే దీంట్లో మనకు ఒక గోల్డ్ ఫాయిల్ ఉపయోగించడం జరిగింది. దాంట్లో ఆల్ఫా రేస్ పార్టికల్స్ అనేటి ఆల్ఫా రే పార్టికల్స్ ఉపయోగించడం జరిగింది. దీస్ ఆల్ఫా రేస్ పార్టికల్స్ ఆర్ పాస్ ఫ్రమ్ కాయిల్ టు ది గోల్డ్ ఫాయిల్. దట్స్ వై దీన్ని ఆల్ఫా పార్టికల్ స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ లేదా రూథర్ఫర్డ్ గోల్డ్ ఫాయిల్ ఎక్స్పెరిమెంట్ అని కూడా మనం అనడం జరుగుతుంది. సో ద సైంటిస్ట్ అనేది రూథర్ఫర్డ్ ఆల్ఫా పార్టికల్ స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసింది ఎవరు? రూథర్ఫర్డ్. ఎప్పుడు? ఇన్ ద ఇయర్ ఆఫ్ 1909లో ఈ ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేయడం జరిగింది. సో ఎక్స్పెరిమెంట్ లో మనం చూసినట్టయితే మన ఎక్స్పెరిమెంట్ ఎలా కండక్ట్ చేశారు? ద ఫాస్ట్ ఇక్కడ తీసుకున్నటువంటి పార్టికల్స్, ఒక సోర్స్ అనేది ఏం తీసుకున్నాడంటే ఆల్ఫా పార్టికల్స్. ఆల్ఫా పార్టికల్ ఇచ్చే ఒక సోర్స్ ఇతను తీసుకోవడం జరిగింది. సో ద రేస్ ఈ యూజ్డ్ యాజ్ ఆల్ఫా రేస్, ఆల్ఫా పార్టికల్స్. సో ద ఫాస్ట్ మూవింగ్ ఆల్ఫా పార్టికల్స్ వేర్ డైరెక్టెడ్ టువర్డ్స్ ఏ వెరీ థిన్ గోల్డ్ ఫైల్. అంటే ఒక సోర్స్ నుంచి ఆల్ఫా పార్టికల్స్ ని ఇలా ఒక స్లిట్ ద్వారా గోల్డ్ ఫాయిల్ కి పంపేయడం జరిగింది. అందుకే ఇందులో మధ్యలో గోల్డ్ ఫాయిల్ మనం ఉపయోగించాం కాబట్టి దీన్ని రూథర్ఫర్డ్ గోల్డ్ ఫాయిల్ ఎక్స్పెరిమెంట్ గా అంటాం. మరి ఆల్ఫా పార్టికల్స్ యొక్క ప్రత్యేకత ఏంటండి? దిస్ ఆల్ఫా పార్టికల్ కంటైన్స్ 2 ప్రోటాన్స్ అండ్ 2 న్యూట్రాన్స్. 2 protons and 2 neutrons ఉంటాయి. సో ద పాజిటివ్ చార్జ్ దీస్ పార్టికల్స్ విల్ హ్యావ్ ద పాజిటివ్ చార్జ్ ఆఫ్ +2. అంటే ప్రోటాన్స్ ఉంటాయి కదండి. సో ఓవరాల్ గా దాని చార్జ్ చూసుకుంటే మనకు +2 ఉంటుంది. అండ్ దిస్ ఆల్ఫా పార్టికల్స్ ఆర్ కాల్డ్ యాజ్ హై ఎనర్జీ పార్టికల్స్. సో దిస్ ఆల్ఫా పార్టికల్స్ ఆర్ కాల్డ్ యాజ్ హై ఎనర్జీ పార్టికల్స్. మరి ఈ ఎక్స్పెరిమెంట్ రూథర్ఫర్డ్ ఎక్కడ కండక్ట్ చేయడం జరిగిందంటే వితౌట్ ఎనీ ఎయిర్, ఇన్ ద వాక్యూమ్. దిస్ ఎక్స్పెరిమెంట్ ఆఫ్ రూథర్ఫర్డ్ గోల్డ్ ఫాయిల్ ఎక్స్పెరిమెంట్ వాస్ కండక్టెడ్ ఇన్ ఎ వాక్యూమ్ ఛాంబర్ విత్ నో ఎయిర్. వాక్యూమ్ ఛాంబర్ లో కనెక్ట్ చేయడం జరిగింది. సో డిటెక్టర్ వాస్ టు అప్లైడ్. సో మనకి ఇంకా ఒక దీంతో పాటు గోల్డ్ ఫైల్ తో పాటు రూథర్ఫర్డ్ ఒక డిటెక్టర్ కూడా అమర్చడం జరిగింది. ఒక డిటెక్టర్ గోల్డ్ ఫైల్ చుట్టూ రూథర్ఫర్డ్ ఒక డిటెక్టర్ ను కూడా ఉపయోగించడం జరిగింది. మరి ఈ డిటెక్టర్ యొక్క యూజ్ ఏంటండి? ఇక్కడ చుట్టూ రౌండ్ ఉంది కదండి, ఈ గోల్డ్ ఫైల్ చుట్టూ ఉంది, దీన్నే మనం డిటెక్టర్ అంటాము. సో దిస్ డిటెక్టర్ వాస్ యూజ్ టు అబ్జర్వ్ ద ఫ్లాషెస్ వెన్ ద ఆల్ఫా పార్టికల్ స్ట్రక్ ఇట్. సో ఎప్పుడైతే ఆల్ఫా పార్టికల్స్ మనం పంపించామనుకోండి, సో గోల్డ్ ఫైల్ టచ్ అయిన తర్వాత కొన్ని పార్టికల్స్ గోల్డ్ ఫైల్ గుండా బయటికి రావడం జరిగింది. ఎప్పుడైతే బయటికి వచ్చిన తర్వాత ఆ ఈ డిటెక్టర్ ని ఈ డిటెక్టర్ ని టచ్ చేస్తాను అనుకోండి, ఇట్ విల్ గివ్ సమ్ ఫ్లాష్. సో డిటెక్టర్ వాస్ టు అబ్జర్వ్ దట్ ఫ్లాషెస్ వెన్ ఆల్ఫా పార్టికల్స్ స్ట్రక్స్ ఇట్. ఎప్పుడైతే ఆల్ఫా పార్టికల్స్ గోల్డ్ ఫైల్ చుట్టూ దాటి వెళ్ళినప్పుడు ఈ డిటెక్టర్ని ఎప్పుడైతే టచ్ అవుతుందో ఇట్ విల్ గివ్ సమ్ ఫ్లాష్.
అందులో కొన్ని పార్టికల్స్ అనేటి గోల్డ్ ఫాయిల్ గుండా వెళ్ళి, సో ఆపోజిట్ ఇక్కడ సేమ్ డైరెక్ట్ గోల్డ్ ఫాయిల్ గుండా పాస్ అవడం జరుగుతుంది. సో ద అబ్జర్వేషన్, కొన్ని పార్టికల్స్ అనేటి ఆల్ఫా పార్టికల్స్ అనేటి గోల్డ్ ఫాయిల్ ని తాకి దే హ్యావ్ గాట్ సమ్ డిఫ్లెక్టెడ్. సో కొన్ని ఏమో కొన్ని పార్టికల్స్ చూడండి ఇటు సైడ్ డిఫ్లెక్ట్ అయ్యి, కొన్ని పార్టికల్స్ అటు డిఫ్లెక్ట్ అయ్యి, కొన్ని ఆల్ఫా పార్టికల్స్ అనేటి ఆ స్లిట్ గుండా వెళ్ళి డైరెక్ట్లీ దే హ్యావ్ పాస్ త్రూ దట్ గోల్డ్ ఫాయిల్. కానీ కొన్ని పార్టికల్స్ మీరు చూస్తుంటే ఏమవుతుందంటే సమ్ పార్టికల్స్ విల్ టోటల్లీ గాట్ రిఫ్లెక్టెడ్. So these are the three observations are made by the Rutherford when he conducted this experiment in the vacuum chamber. Okay, so the purpose of the detector is, సో ఎప్పుడైతే ఆల్ఫా పార్టికల్స్ అనేటి ఈ డిటెక్టర్ ని కొలైడ్ అవుతుందో ఇట్ విల్ గివ్ సమ్ ఫ్లాషెస్ టు ఇట్. సో దట్ ఈస్ ద పర్పస్. సో రూథర్ఫర్డ్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్. సో ఈ ఎక్స్పెరిమెంట్ లో రూథర్ఫర్డ్ ఏమనుకున్నంటే ఏం ఎక్స్పెక్ట్ చేశాడంటే, అకార్డింగ్ టు ద థామ్సన్ మోడల్ మనం ఏం చెప్పాం, పాజిటివ్ చార్జ్ వాజ్ స్ప్రెడ్ త్రూ అవుట్ ద ఆటమ్. పాజిటివ్ చార్జ్ అనేసరి త్రూ అవుట్ ద ఆటమ్ ఉంటాయి, అండ్ ఎలక్ట్రాన్స్ నెగిటివ్ చార్జెస్ అక్కడక్కడ సీడ్స్ ఆఫ్ వాటర్ మిలన్స్ ఏ విధంగా ఉన్నాయో నెగిటివ్ చార్జెస్ అలా ఉంటాయని మనము థామ్సన్ ఆటమిక్ మోడల్ చెప్పడం జరిగింది. సో అలా చేసినప్పుడు ఏమైందంటే, సో రూథర్ఫర్డ్ ఏం ఎక్స్పెక్ట్ చేశాడంటే అక్కడక్కడ మొత్తం టోటల్ పాజిటివ్ చార్జెస్ ఉంటాయి కాబట్టి మోస్ట్ ఆఫ్ ది ఆల్ఫా పార్టికల్స్ విల్ బి స్లైట్లీ డిఫ్లెక్టెడ్. సో ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఇప్పుడు ఆల్ఫా పార్టికల్ ఇలా వెళ్ళింది అనుకోండి, సో అక్కడక్కడ త్రూ మాస్ అనేది ఈక్వల్ గా పాజిటివ్ చార్జ్ ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే ఆల్ఫా పార్టికల్ కొడైనప్పుడు మోస్ట్ ఆఫ్ ది ఆల్ఫా పార్టికల్స్ ఇట్లా డిఫ్లెక్ట్ అవుతాయి అనుకున్నాడు. ఎందుకంటే దాని పాసేజ్ లో కొన్ని ఆటమ్స్ అడ్డుకుంటుంది కాబట్టి ఇట్ విల్ ఐదర్ దే విల్ డిఫ్లెక్ట్, మోస్ట్ ఆఫ్ ద రేస్ విల్ బి డిఫ్లెక్టెడ్ ఐదర్ రైట్ సైడ్ ఆర్ మోస్ట్ ఆఫ్ ద రేస్ విల్ బి డిఫ్లెక్టెడ్ లెఫ్ట్ సైడ్. అంటే 99% రేస్ అలా ఉంటాయని రూథర్ఫర్డ్ ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. కానీ రూథర్ఫర్డ్ యొక్క అబ్జర్వేషన్స్ డిఫరెంట్ గా ఉన్నాయి. సో ఈ అబ్జర్వేషన్ వల్లనే మనం జేజే థామ్సన్ చెప్పినటువంటి కాన్సెప్ట్ రాంగ్ అని మనం చెప్పడం జరుగుతుంది. సో రూథర్ఫర్డ్ యొక్క అబ్జర్వేషన్ ఏంటి, మోస్ట్ ఆఫ్ ది ఆల్ఫా పార్టికల్స్ పాస్డ్ స్ట్రేట్ త్రూ అవుట్ ద గోల్డ్ ఫైల్. సో గోల్డ్ ఫైల్ నుంచి పాస్ అయినప్పుడు మోస్ట్ ఆఫ్ ద పార్టికల్స్ ఉన్నాయండి, ఇది స్ట్రేట్ ఈ మోస్ట్ ఆఫ్ ద పార్టికల్స్ అనేది మనం స్ట్రేట్ గా వెళ్ళడం జరిగింది. సో మోస్ట్ ఆఫ్ ది ఆల్ఫా పార్టికల్ పాస్డ్ స్ట్రేట్ త్రూ ద గోల్డ్ ఫైల్, అంటే వితౌట్ ఎనీ డిఫ్లెక్షన్. ఇక్కడ మన సెంటర్లో ఇది చూడండి, దీన్ని మోస్ట్ ఆఫ్ ద ఆల్ఫా పార్టికల్స్ ఏం డిఫ్లెక్షన్ లేకుండా ఇట్ హాస్ పాస్ టు ద గోల్డ్ ఫాయిల్. అండ్ అందులో సమ్ ఆఫ్ ది ఆల్ఫా పార్టికల్స్ వేర్ డిఫ్లెక్టెడ్ త్రూ స్మాల్ యాంగిల్స్. కొన్ని పార్టికల్స్ చూడండి ఇక్కడ ఇలా ఉంది, స్లైడ్ గా ఇక్కడ డిఫ్లెక్ట్ అయింది మనము ఈ రేస్ చూస్తే. ఇక్కడ కొన్ని ఈ పార్టికల్స్ చూడండి స్లైట్ గా ఇటు డిఫ్లెక్ట్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఇది కూడా చూడండి, సమ్ ఆఫ్ ద పార్టికల్స్ ఆర్ డిఫ్లెక్టెడ్, బట్ మోస్ట్ ఆఫ్ ద పార్టికల్ ఇది చూడండి ఇట్ హ్యాస్ మూవ్డ్ ఇన్ ద స్ట్రేట్ లైన్. సో దిస్ పార్టికల్స్ ఆర్ ఆల్సో మూవ్డ్ ఇన్ ద స్ట్రేట్ లైన్. ఓకే, when you look at this it has also moved in the straight line, but some particles are deflected slightly. మీరు ఇది చూడండి అండ్ డయాగ్రామ్ లో ఈ ఆల్ఫా రే చూడండి. సో some of the alpha particles are deflected at a smaller angles and very few particles were deflected to the large angles. కొన్ని పార్టికల్స్ మాత్రమే, వెరీ ఫ్యూ పార్టికల్స్ వేర్ డిఫ్లెక్టెడ్ త్రూ లార్జర్ యాంగిల్స్. ఇక్కడ ఇదని చూడండి, మనము కొన్ని పార్టికల్స్ చూడండి లార్జర్ యాంగిల్స్. ఇప్పుడు ఇది ఒకటి చూడండి, ఇట్ హాస్ డిఫ్లెక్టెడ్ టు ద లార్జర్ యాంగిల్. అండ్ ఏ వెరీ స్మాల్ పార్టికల్స్ ఆర్ బౌన్స్డ్ బ్యాక్. కొన్ని పార్టికల్స్ మాత్రం ఇది చూడండి, పార్టికల్స్ రిఫ్లెక్ట్ చేయంగా ఇట్ హ్యాస్ బౌన్స్డ్ బ్యాక్. సో దిస్ పార్టికల్ ఆఫ్టర్ హిట్టింగ్ దిస్ పర్టికులర్ ఆటమ్ ఇట్ హ్యాస్ బౌన్స్డ్ బ్యాక్. సో రూథర్ఫర్డ్ అబ్జర్వేషన్స్ ఏమని మనం చెప్పుకోవాలంటే, మోస్ట్ ఆఫ్ ద ఆల్ఫా పార్టికల్స్ అనేది స్ట్రేట్ గా వెళ్ళాయి, కొన్ని పార్టికల్స్ మాత్రం స్మాల్ యాంగిల్స్ గా డిఫ్లెక్ట్ చేయడం జరిగింది. వెరీ ఫ్యూ ఆల్ఫా పార్టికల్స్ అనేది లార్జ్ యాంగిల్లో అంటే ఎక్కువ కోణం చేస్తూ డిఫ్లెక్ట్ చేయడం జరిగింది. మరియు అవుట్ ఆఫ్ అన్ ఏవరేజ్ అవుట్ ఆఫ్ 20,000 ఒక 20,000 పార్టికల్స్ పాస్ అయినప్పుడు గోల్డ్ ఫాయిల్ గుండా ఓన్లీ వన్ అవుట్ ఆఫ్ ఆన్ అన్ యావరేజ్ ఓన్లీ 1 out of 20,000 ఆల్ఫా పార్టికల్స్ అనేది బౌన్స్ బ్యాక్ అవడం జరిగింది. సో దీన్ని బట్టి రూథర్ఫర్డ్ యొక్క కన్క్లూజన్స్ ఏ విధంగా ఉన్నాయో చూడండి. సో ఫ్రమ్ దిస్ హౌ ద రూథర్ఫర్డ్ కంక్లూడెడ్, సో మోస్ట్ ఆఫ్ ద పార్టికల్స్ పాస్ టు ద స్ట్రేట్ లైన్ కదా. సో దానికి అబ్జర్వేషన్ ఏమని చెప్పాడంటే, సో మోస్ట్ ఆఫ్ ద ఆటమ్ ఈజ్ ఎంప్టీ స్పేస్. ఎందుకంటే ఆటంలో ఎంప్టీ స్పేస్ ఉంది కాబట్టి ఆటమ్స్ లో ఎటువంటి పదార్థాలు సబాటమిక్ పార్టికల్స్ ఏం లేవు కాబట్టి, సో మోస్ట్ ఆఫ్ ద ఆటమ్స్ లో
ఆ, చుట్టూ మోస్ట్ ఆఫ్ ద పార్టికల్స్ ఇలా స్ట్రేట్ పాస్ గుండా స్ట్రేట్ వెళ్ళాయంటే దాన్ని మధ్యలో ఏ పదార్థాలు అడ్డుకోలేదు కాబట్టి మోస్ట్ ఆఫ్ ద రేస్ డిఫ్లెక్ట్ కాకుండా స్ట్రేట్ అవ్వడం వెళ్ళడం జరిగింది. అంటే దీన్ని బట్టి రూథర్ఫర్డ్ ఏమని కనుక్కున్నాడంటే సో మోస్ట్ ఆఫ్ ద ఆటమ్ ఈజ్ అన్ ఎంప్టీ స్పేస్ అని కనుక్కోవడం జరిగింది. అబ్జర్వేషన్, సమ్ పార్టికల్స్ వెర్ డిఫ్లెక్టెడ్, మనం ఇంతకుముందు చూపెట్టినట్టు ఫిగర్ లో కొన్ని ఓన్లీ సమ్ పార్టికల్స్ వెల్ డిఫ్లెక్టెడ్, అంటే ఎక్కడైతే అది ఆల్ఫా లే పార్టికల్ కి వెళ్తూ ఉండగా ఎక్కడైతే పాజిటివ్ ఛార్జ్ ఢీకొంటుందో ఆ పాజిటివ్ ఛార్జ్ ఢీకొంటున్నప్పుడు ఆ ఆల్ఫా పార్టికల్ స్లైడ్ గా డిఫ్లెక్ట్ అవ్వడం జరిగింది. అంటే దీన్ని బట్టి ఏం చెప్పాడంటే దేర్ మైట్ బి సమ్ పాజిటివ్ చార్జెస్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ సైడ్ ది ఆటమ్ అని. అండ్ అబ్జర్వేషన్, వెరీ ఫ్యూ పార్టికల్స్ ఆర్ బౌన్స్డ్ బ్యాక్, అంటే ఓన్లీ ఫ్యూ పార్టికల్స్ కొన్ని బౌన్స్ అయ్యింది. అంటే పాజిటివ్ చార్జెస్ అండ్ మోస్ట్ ఆఫ్ ద మాస్ ఆర్ కాన్సన్ట్రేట్. ఇప్పుడు రూథర్ఫర్డ్ ఏమనుకున్నాడంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మనం ఇది న్యూక్లియస్ తీసుకున్నాడు, ఇది ఆటం తీసుకున్నాను అనుకోండి. ఫస్ట్ ఏమని చెప్పాడు, మోస్ట్ ఆఫ్ ద పార్టికల్స్ ఆర్ పాసింగ్ టు ద స్ట్రేట్ లైన్ వితౌట్ ఎనీ డిఫ్లెక్షన్. ఇలా ఆల్ఫా ఎక్కడ స్టార్ట్ అవుతుంటే వితౌట్ ఎనీ డిఫ్లెక్షన్ ఇలా వెళ్తున్నాయి. సో ఫ్రమ్ దిస్ హీ హాస్ కన్క్లూడెడ్ దట్ ఆటమ్ అనేది చాలా ఎంటీ స్పేస్ ఉంది కాబట్టి ఇక్కడ ఆల్ఫా రేస్ ఇలా వెళ్తున్నాయి కదండి. ఆల్ఫా రేస్ గోల్డ్ ఫైవ్ ఉంటే వెళ్ళినప్పుడు దే వితౌట్ ఎనీ డిఫ్లెక్షన్ దే ఆర్ పాసింగ్ త్రూ ద ఆటమ్. సో ఫ్రమ్ దిస్ యూ హ్యావ్ కన్క్లూడెడ్ ద ఆటమ్ హ్యాస్ అన్ ఎంటీ స్పేస్. కానీ కొన్నిట కొన్ని ఆల్ఫా రేస్ ఏంటంటే ఇలా వెళ్ళినప్పుడు స్లైట్లీ దే గాట్ డిఫ్లెక్టెడ్. సో ఆల్ఫా పార్టికల్స్ ఇలా వెళ్ళినప్పుడు కొన్ని హాస్ డిఫ్లెక్టర్ రైట్ సైడ్. దాని ఎందుకు డిఫ్లెక్ట్ అయిపోయిందంటే ఈ ఆల్ఫా పార్టికల్స్ మధ్యలో ఏదైనా ప్రోటాన్ ఢీకొని అన్నప్పుడు పాజిటివ్ చార్జ్ ఢీకొన్నప్పుడు దే హ్యావ్ చేంజ్ దే డైరెక్షన్. సో దాన్ని బట్టి ఈ సైడ్ దేర్ మస్ట్ బి పాజిటివ్ చార్జ్ ఇన్ సైడ్ ద ఆటమ్. కానీ కొన్ని పార్టికల్స్ ఆల్ఫా పార్టికల్ వెళ్ళినప్పుడు ఇలా ఢీకొన్నప్పుడు దే హ్యావ్ బౌన్స్డ్ బ్యాక్. సమ్ ఆల్ఫా పార్టికల్స్ ఇలా వెళ్ళినప్పుడు దే హ్యావ్ బౌన్స్డ్ బ్యాక్. దే హ్యావ్ బౌన్స్డ్ బ్యాక్ ఓన్లీ ఇన్ సమ్ రీజియన్. ఎగ్జాంపుల్ సమ్ సెంటర్ రీజియన్స్ లో కొన్ని పార్టికల్స్ ఫ్యూ పార్టికల్స్ వెళ్ళినప్పుడు దే హ్యావ్ రిఫ్లెక్టెడ్ బ్యాక్. సో దాన్ని బట్టి ఏం చెప్పాడంటే ద పాజిటివ్ చార్జ్ అండ్ మోస్ట్ ఆఫ్ ద మాస్ ఆర్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ఎ వెరీ స్మాల్ రీజియన్. అంటే ఓన్లీ సెంటర్ పాయింట్ దగ్గర వెళ్ళినప్పుడు దే ఆర్ అదర్ డిఫ్లెక్షన్ కానీ బౌన్స్ బ్యాక్ అవుతున్నాయి. అండ్ అదర్ ప్లేసెస్ వెళ్ళినప్పుడు ద ఆటమ్ ద ఆల్ఫా రేస్ ఆర్ గోయింగ్ వెరీ స్ట్రేట్. అంటే ఇక్కడ మనం ఆటం యొక్క ఇలా సర్కిల్ గా ఉంటుంది అనుకోండి. సపోజ్ లెట్ మీ పెయింట్ ఆప్షన్, లెట్ మీ ఎరేస్. యా, ఇక్కడ మన ఆటం తీసుకున్నాం అనుకోండి. ఓకే, సో ఆటం యొక్క మొత్తం మాస్ అనేది ఒకే ఒకే ప్లేస్ లో ఉంటుంది అని అంటున్నాడు. ది ఆటమ్స్. యా, సో ఆటం యొక్క టోటల్ మాస్ అనేది ఒకే స్పేస్ లో ఉంటుంది. దీన్ని later గా న్యూక్లియస్ అని కనుగొనడం జరిగింది. సో ఎప్పుడైతే ఈ ఆల్ఫా పార్టికల్స్ ఈ న్యూక్లియస్ ని తాకినప్పుడు ఐదర్ దే గాట్ డిఫ్లెక్టెడ్ ఆర్ ఐదర్ దే హ్యావ్ బౌన్స్డ్ బ్యాక్. కానీ మో చాలా ఆటంలో ద ఆటమ్స్ అనేటివి ఏ విధంగా ఉంటాయంటే ఎంటీ స్పేస్ ఉంటాయి కాబట్టి దిస్ ఆల్ఫా రేస్ హ్యాడ్ ట్రావెల్డ్ స్ట్రేట్ వితౌట్ ఎనీ డిఫ్లెక్షన్. సో ఇది రూథర్ఫర్డ్ యొక్క కన్క్లూజన్ అండి. మోస్ట్ ఓకే, వెరీ ఇంపార్టెంట్. మరి రూథర్ఫర్డ్ ఆటమిక్ మోడల్ ప్రకారం సో వాట్ ఆర్ ద కన్క్లూజన్స్ దట్ రూథర్ఫర్డ్ హ్యాస్ గివెన్. సో Rutherford first atom has small dense positively charged particle. These positively charged particles నే మనం న్యూక్లియస్ అని అంటారు. సో రూథర్ఫర్డ్ ఏం చెప్పాడంటే మోస్ట్ ఆఫ్ ది ఆటమ్ ఇస్ అన్ ఎంటీ స్పేస్ ఉంటుందండి. ఇన్సైడ్ ది ఆటమ్ అట్ సెంటర్ పార్ట్ దేర్ ఇస్ అ పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ అనేది ఒక వెరీ డెన్స్ పాజిటివ్ చార్జ్డ్ పార్టికల్స్ ఉంటాయి. దే ఆర్ కాన్సన్ట్రేట్ ఇన్ ద సెంటర్ ఆఫ్ దట్ ఆటమ్. దట్ సెంటర్ ఆఫ్ ద ఆటమ్ నే దీన్ని న్యూక్లియస్ అని చెప్పడం జరిగింది. సో ద సైంటిస్ట్ హూ డిస్కవర్డ్ ద న్యూక్లియస్ వి కాల్ ఇట్ యాజ్ రూథర్ఫర్డ్. రూథర్ఫర్డ్ ఈజ్ అ సైంటిస్ట్ హూ డిస్కవర్డ్ ద న్యూక్లియస్. దాని తర్వాత రూథర్ఫర్డ్ ఏం చెప్పాడంటే ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్. ఈ న్యూక్లియస్ చుట్టూ ఈ ఎలక్ట్రాన్స్ తిరగడం జరుగుతుంది. ది ఎలక్ట్రాన్స్ ఆర్ ద నెగటివ్ చార్జ్ పార్టికల్స్ అని చెప్పాడు. సో ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్ అని చెప్పడం జరిగింది. అండ్ హీ సెడ్ ద ఎలక్ట్రాన్స్ ఆర్ నాట్ ద పార్ట్ ఆఫ్ ద న్యూక్లియస్. ఈ న్యూక్లియస్ లోపల పాజిటివ్ చార్జ్ పార్టికల్స్ సమ్ ప్రోటాన్స్ ఉంటాయి.
పాజిటివ్ చార్జ్ పార్టికల్స్ ప్రోటాన్స్ ఉంటాయి. బట్ ఎలక్ట్రాన్స్ ఆర్ నాట్ ద పార్టికల్ ఆర్ ద నాట్ ద పార్ట్ ఆఫ్ ద న్యూక్లియస్. అండ్ ఎలక్ట్రాన్స్ విల్ బి రివాల్వింగ్ అరౌండ్ ద న్యూక్లియస్, అంటే కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అవుతాయని చెప్పాడు. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఆటమ్ ఈజ్ అన్ ఎంప్టీ స్పేస్ అని చెప్పడం జరిగింది. ఇది మనం చెప్పాం కదా, ఆల్ఫా రేస్ అనేటి వితౌట్ ఎనీ డిఫ్లెక్షన్ దే ఆర్ పాసింగ్ త్రూ ది ఆటమ్. దాన్ని బట్టి మనం ఏం చెప్పారంటే రూథర్ఫర్డ్ మోస్ట్ ఆఫ్ ద ఆటమ్ ఈజ్ అన్ ఎంప్టీ స్పేస్ అని చెప్పడం జరిగింది. సైజ్ ఆఫ్ ద న్యూక్లియస్ ఇస్ వెరీ స్మాల్ కంపేర్ టు ద సైజ్ ఆఫ్ ద ఆటమ్. సో ఇది మొత్తం ఆటం ఉంటుంది అనుకోండి, ఆటం ఉంటుంది అనుకోండి, దాంట్లో ఓన్లీ స్మాల్ పార్ట్ న్యూక్లియస్ ఉంటుంది. అంటే ద సైజ్ ఆఫ్ ద న్యూక్లియస్, కేంద్రకం యొక్క సైజు ఈ పరమాణు కంటే చాలా తక్కువగా ఉంటుంది అని చెప్పాడు. ద సైజ్ ఆఫ్ ద న్యూక్లియస్ ఇస్ వెరీ స్మాల్ కంపేర్ టు ద సైజ్ ఆఫ్ ది ఆటమ్ అని చెప్పడం జరిగింది. సో ఈ రూథర్ఫర్డ్ యొక్క ఆటమిక్ మోడల్నే మనం ప్లానెటరీ మోడల్ అని అంటాము. వాట్ ఇస్ మెన్ బై ప్లానెటరీ మోడల్? రూథర్ఫర్డ్ యొక్క ఆటమిక్ మోడల్నే మనము ప్లానెటరీ ఆటమిక్ మోడల్ అని చెప్పడం జరుగుతుంది. ఈ ప్లానెట్ అంటే ఎక్కడైతే బికాస్ ద ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్ లైక్ ద ప్లానెట్స్ రివాల్వ్ అరౌండ్ ద సన్. ఏ విధంగా అయితే ప్లానెట్స్ అనేటివి అనే న్యూక్లియస్ చుట్టూ తిరుగుతాయో, సేమ్ ద ఎలక్ట్రాన్స్ అనేటి న్యూక్లియస్ చుట్టూ తిరగడం జరుగుతుంది. అందుకే ఈ రూథర్ఫర్డ్ యొక్క మోడల్ని ప్లానెటరీ మోడల్ అంటాము. బికాస్ ద ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్ లైక్ ద ప్లానెట్స్ రివాల్వ్ అరౌండ్ ద సన్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ద రూథర్ఫర్డ్ న్యూక్లియర్ మోడల్. ఇందులో ఏంది, డెన్స్ స్మాల్ పార్టికల్ న్యూక్లియస్, డెన్స్ చార్జ్ పాజిటివ్ చార్జ్ పార్టికల్స్ న్యూక్లియస్ ఉంటాయని చెప్పాడు. ఆ న్యూక్లియస్ లోపల పాజిటివ్ చార్జ్ ప్రోటాన్స్ ఉంటాయి, దాన్నే ప్రోటాన్స్ అని చెప్పాడు. ద ఎలక్ట్రాన్స్ విల్ బి రివాల్వింగ్ అరౌండ్ ద న్యూక్లియస్ అని చెప్పడం జరిగింది. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఆటమ్స్ అనేది ఎంటీ స్పేస్ ఉంటుందని రూథర్ఫర్డ్ చెప్పడం జరిగింది. అండ్ సైజ్ ఆఫ్ ద న్యూక్లియస్ అనేది ఆ కేంద్రకం యొక్క సైజు ఆ ఆటమ్ యొక్క సైజులో చాలా చిన్నగా ఉంటుంది. సైజ్ ఆఫ్ ద న్యూక్లియస్ ఇస్ వెరీ స్మాల్ కంపేర్ టు ద సైజ్ ఆఫ్ ది ఆటమ్. అండ్ రూథర్ఫర్డ్ ఆటమిక్ మోడల్ వి కాల్ ఇట్ యాజ్ ప్లానెటరీ ఆటమిక్ మోడల్. ఏ విధంగా అయితే, ఎందుకంటే ద ఎలక్ట్రాన్స్ విల్ బి రివాల్వింగ్ అరౌండ్ ద న్యూక్లియస్ లైక్ ద ప్లానెట్స్ విచ్ ఆర్ రివాల్వింగ్ అరౌండ్ ద సన్ అని దీన్నే రూథర్ఫర్డ్ న్యూక్లియర్ మోడల్ అని చెప్పడం జరిగింది. సో మరి లిమిటేషన్స్ ఆఫ్ ద రూథర్ఫర్డ్ ఆటమిక్ మోడల్ గురించి మనం చదువుకోమ్మా. మనం ఏమని చెప్పాము, ఎలక్ట్రాన్ ఈజ్ ఎ చార్జ్డ్ పార్టికల్ అని చెప్పాం కదా. ఓకే, ఎలక్ట్రాన్ ఇస్ అ రూథర్ఫర్డ్ ఏం చెప్పాడు, ద ఎలక్ట్రాన్ విల్ బి అరౌండ్ రివాల్వింగ్ అరౌండ్ ద న్యూక్లియస్ అని చెప్పాడు. సో యాజ్ ఎలక్ట్రాన్ ఏ విధంగా సర్క్యులర్ పాత్ లో తిరుగుతుంది కదండి. సో ఏ చార్జ్డ్ పార్టికల్స్ మూవింగ్ ఇన్ ద సర్క్యులర్ పాత్ షుడ్ లూజ్ ద ఎనర్జీ. అంటే ఎలక్ట్రాన్ ఒక సర్క్యులర్ పాత్ లో తిరుగుతుంటే, సో అట్ పాయింట్ ఆఫ్ టైం ఇట్ షుడ్ లూజ్ ద ఎనర్జీ అండ్ ద ఎలక్ట్రాన్స్ ఇట్ షుడ్ ఎనర్జీ తగ్గిపోతూ ఇట్ షుడ్ ఫాల్ ఇన్ టు ద న్యూక్లియస్. అది కేంద్రకం లోపలికి మనము పడిపోయే ఛాన్స్ ఉంటుంది అని పడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఉదాహరణ మీరు చూసుకోండి, ఇప్పుడు గ్రౌండ్లో మీరు రౌండ్ ఒక సర్కిల్గా రౌండ్ తిరగమన్నారు అనుకోండి, అట్లా ఫాస్ట్గా. సో 1 రౌండ్ తిరుగుతారు, 2, 3, 4 అట్లా 20 రౌండ్స్ అలా తిరిగారు అనుకోండి. ఇక్కడ ఒక గ్రౌండ్లో వాజ్ యూ రివాల్వింగ్ అరౌండ్ ద గ్రౌండ్ ఇన్ సర్కిల్ పాత్ అంటే ఒక 10-15 మినిట్స్ తర్వాత యూ విల్ కమ్ అండ్ యూ విల్ సెటిల్ డౌన్ ఇన్ ద సెంటర్ బికాస్ యూ విల్ లూజ్ ద ఎనర్జీ. ఏ విధంగా అయితే చార్జ్డ్ పార్టికల్స్ మూవింగ్ ద సర్క్యులర్ పాత్ షుడ్ లూజ్ ద ఎనర్జీ కంటిన్యూస్లీ. సో ఇఫ్ ద ఎలక్ట్రాన్ లూజెస్ ద ఎనర్జీ ఇట్ షుడ్ మూవ్ క్లోజర్ టు ద న్యూక్లియస్. ఒకవేళ ఎలక్ట్రాన్ అట్లా తిరుగుతుంటే ఇఫ్ ఇట్ లూజెస్ ద ఎనర్జీ ఇట్ షుడ్ కమ్ టు క్లోజర్ టు ద న్యూక్లియస్ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం అండ్ ఫైనల్లీ ఇట్ షుడ్ ఫాల్ ఇన్ టు ద న్యూక్లియస్. అండ్ ఎలక్ట్రాన్ న్యూక్లియస్ లో ఏముంటాయండి, న్యూక్లియస్ లో ప్రోటాన్స్, పాజిటివ్ చార్జ్ పార్టికల్స్ ప్రోటాన్స్ ఉంటాయి. అండ్ వాట్ ఈస్ ద చార్జ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్? ద ఎలక్ట్రాన్ చార్జ్ ఇస్ నెగటివ్. So when the negatively charged particles electrons will collide with the positive charged protons, the atom should collapse and the atom should become very unstable. But మనం యూనివర్స్ లో చూస్తుంటే the atoms are very stable. So but the atoms are stable in the initial. So Rutherford could not explain why the atoms are stable. ఎలక్ట్రాన్స్ అనేవి తిరుగుతున్నాయి, బట్ యాజ్ లాంగ్ యాజ్ ఎలక్ట్రాన్స్ ఆర్ రివాల్వింగ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇట్ షుడ్ లూజ్ ద ఎనర్జీ అండ్ ఇట్ షుడ్ ఫాల్ ఇన్ టు ద న్యూక్లియస్ అండ్ ద ఆటమ్ షుడ్ కొలాప్స్ అండ్ ఆటమ్ షుడ్ బికమ్ అన్స్టేబుల్. అండ్ ద రూథర్ఫర్డ్ మోడల్ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ దిస్. సో దట్ ఈస్ ద మేజర్ లిమిటేషన్ ఆఫ్ ద రూథర్ఫర్డ్ మోడల్. ఓకే, సో థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ క్లాసెస్లో మనకు సంబంధించి ఈ రూథర్ఫర్డ్ యొక్క స్టెబిలిటీ అండ్ ఆటమ్స్ ఎందుకు స్టెబుల్ ఉంటాయి అనేది బోర్స్ తర్వాత చెప్పడం జరిగింది. సో థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనము ఈ క్లాస్లో మనం రివైజ్ చేసినట్టయితే వాట్ ఆర్ ద టాపిక్స్ దట్ వీ హ్యావ్ కవర్డ్ ఒకసారి చూస్తాం. సో యాక్చువల్గా ఆటమ్స్ అనేటివి ఎలా ఉంటాయి,
ఫస్ట్ డాల్టన్ ఆటమిక్ థియరీ గురించి చదువుకున్నాం. సో ఆటమ్స్ అని ఇండివిజిబుల్ పార్టికల్స్ అని చెప్పాడు. ఓకే, ద ఆటమ్స్ కెనాట్ వి కెనాట్ సీ విత్ ద నేకెడ్ ఐ, వి కెన్ సీ ఇట్ ఓన్లీ టు ది ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్. ఓకే, ఆటమ్ ఇండివిజిబుల్ గా ఉంటుందని, కానీ తర్వాత ఏం చెప్పారంటే ఆటంలో సబాటమిక్ పార్టికల్స్ అనేవి కూడా ఉంటాయి, లైక్ ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్స్ ఉంటాయి అని చెప్పడం జరిగింది. సో సబాటమిక్ పార్టికల్స్, సి డిస్కవరీ ఆఫ్ ది ఎలక్ట్రాన్ జేజే థామ్సన్, డిస్కవరీ ఆఫ్ ద ప్రోటాన్ రూథర్ఫోర్డ్, డిస్కవరీ ఆఫ్ ద న్యూట్రాన్ వి కాల్ ఇట్ as జేమ్స్ చాడ్విక్. సో ఇవి సబాటమిక్ పార్టికల్స్. ఈ సబాటమిక్ వై ఆటమ్స్ ఆర్ న్యూట్రల్, వై ఆటమ్స్ ఆర్ స్టేబుల్ అంటే దాని నెంబర్ పాజిటివ్ చార్జెస్ నెగిటివ్ చార్జెస్ ఈక్వల్ గా ఉంటాయి కాబట్టి ఆటమ్స్ అనేది స్టేబుల్ గా ఉండడం జరుగుతుంది అని మనం చెప్పడం జరిగింది. అదే నీడ్ ఫర్ ఆటమిక్ మోడల్స్. మరి సబాటమిక్ పార్టికల్స్ ఉన్నాయి, ఈ సబాటమిక్ పార్టికల్స్ ఆటమ్స్ లో ఏ విధంగా అరేంజ్ అయ్యాయని కనుక్కోవడానికి మనకు కొన్ని ఆటమిక్ మోడల్ ప్రవేశపెట్టడం జరిగింది. అందులో థామ్సన్ ఆటమిక్ మోడల్ ని వాటర్ మిలన్ ఆటమిక్ మోడల్ అంటాం. అంటే టోటల్ పాజిటివ్ చార్జెస్ లో అయితే వాటర్ మిల్ లో ఈ సీడ్స్ ఏ విధంగా ఉంటాయో టోటల్ పాజిటివ్ చార్జ్ లో అక్కడక్కడ ఎలక్ట్రాన్స్ ఉంటాయి అని చెప్పాడు. సో అందుకే దీన్ని వాటర్ మిడల్ మోడల్ అంటాం. కానీ లిమిటేషన్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద పాజిటివ్ చార్జెస్ టోటల్ ఈక్వల్ గా మాస్ డిస్ట్రిబ్యూట్ అయింది అని చెప్పాడు. కానీ రూథర్ఫర్డ్ ఏంటి, మాస్ అనేది ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అవ్వదు. ఓన్లీ ఒక సెంట్రల్ పార్ట్ లో న్యూక్లియస్ ఉంటుంది, ఆ సెంట్రల్ లో మాస్ కాన్సన్ట్రేట్ అయి ఉంటుంది, మోస్ట్ ఆఫ్ ది ఆటమ్ ఎంటీ స్పేస్ గా ఉంటుంది అని చెప్పాడు. సో దీనికి అతడు ఆల్ఫా రే స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ ఉపయోగించాడు, గోల్డ్ ఫాయిల్ డిటెక్టర్, ఎందుకంటే ఎప్పుడైతే ఆ లైట్ దానిపైన పడిందంటే ఇట్ విల్ షో సమ్ ఫ్లాషెస్. ఓకే, రూథర్ఫర్డ్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఏంటి, మోస్ట్ ఆఫ్ ద పాజిటివ్ ఛార్జ్ ఉంటే ద రేస్ అనేది 99% డిఫ్లెక్ట్ కావాలి, కానీ అలా జరగడం లేదు. మోస్ట్ ఆఫ్ ద రేస్ ఆర్ పాసింగ్ త్రూ ద గోల్డ్ ఫాయిల్, అంటే మోస్ట్ ఆఫ్ ద ఆటమ్ హ్యాస్ ఎంటీ స్పేస్ అని చెప్పడం జరిగింది. దిస్ ఇస్ కాల్డ్ ద రూథర్ఫర్డ్. మోస్ట్ ఆఫ్ దెమ్ పాస్, ఫ్యూ ఆర్ డిఫ్లెక్టెడ్ అండ్ వెరీ ఫ్యూ ఆర్ బౌన్స్డ్ బ్యాక్ అని. సో రూథర్ఫర్డ్ కన్క్లూజన్స్ మనం చదివాము, వాట్ ఆర్ ద లిమిటేషన్ కూడా చదివాము. వాట్ ఆర్ ద లిమిటేషన్ ఆఫ్ రూథర్ఫర్డ్ అంటే ఒక ఎలక్ట్రాన్ చుట్టూ ఒక ఎలక్ట్రాన్, యాజ్ లాంగ్ యాజ్ ఎలక్ట్రాన్ ఈస్ మూవింగ్ అరౌండ్ ద ఆర్బిట్, ఇట్ షుడ్ లూజ్ ద ఎనర్జీ అండ్ ఇట్ షుడ్ ఫాల్ ఇన్ ద న్యూక్లియస్ అండ్ ద న్యూక్లియస్ షుడ్ అండ్ ద ఆటమ్ షుడ్ కొలాప్స్, బట్ ద ఆటమ్స్ ఆర్ స్టేబుల్. So to answer this question, the Bohr's model came into the existence. Okay, let us discuss about the Bohr's model tomorrow. Thank you. Thanks for your time.